చికెన్ తర్వాత నేను ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే అది పచ్చడి అండి. నాకు అన్ని పచ్చళ్ళు అంటే మస్తు ఇష్టం. నాకు నచ్చని కూరగాయలు ఏమైనా సరే ఇలా పచ్చడి చేసుకుని తింటా నాకు బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను తింటుంది మునక్కాయ పచ్చడి అనమాట. అంటే మునక్కాయలు అంటే ఇష్టం లేదా అని అనుకోవచ్చు. నిజంగానే ఇష్టం లేదండి. నేను సాంబార్లో కానీ పప్పులో కానీ అసలు మునక్కాయ వేసుకున్నా కూడా నేను తిన్ననమాట. భోజనాలకు వెళ్ళినప్పుడు చాలా మంది సాంబార్లో మునక్కాయలు కావాలని అడుగుతారు కదా. ఎందుకనో నేను అసలు అడగను, నేను అసలు వేయించుకోను కూడా. అలాంటిది మునక్కాయ పచ్చడి చేస్తే బాగా ఇష్టంగా తినేదాని అనమాట. నేను చిన్నప్పుడు మా అమ్మ మునక్కాయ పచ్చడి చాలా అంటే చాలా బాగా చేసేది. నేను చేస్తున్నట్టు కొంచెం అలా చేయదనమాట. జాడికి నిండా చేసేది ఒక సంవత్సరం ఉండేటట్టుగా. అంటే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేవాళ్ళనమాట. కాకపోతే అప్పుడు కాయలు కోసుకొచ్చేవాళ్ళనమాట చెట్లకి. అప్పటికప్పుడు కోసుకొచ్చి బాగా కడిగి ఆరబెట్టి పెట్టేది. ఇప్పుడు నేను ఉండేది టౌన్లో కాబట్టి ఇక్కడ చెట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఒకటారా ఎవరు మనం కోసుకొని ఇవ్వరు, మనం అడగలేం కూడా. ఒకవేళ అడిగినా ఇవ్వరు, అడగకుండా కోసుకుంటే దొంగతనం అంటారు. ఇంకా ఎట్లా చేయాలి, అందుకని చెప్పేసి టౌన్లో అయితే ఈ చెట్లు కోసుకోకుండా డైరెక్ట్ బయట కొనుక్కొచ్చుకొని అయితే చేసుకుంటున్నాను. మునక్కాయ పచ్చడి చాలా సింపుల్ అండ్ టేస్ట్ అనమాట. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మాటల్లో పడి ప్రాసెస్ అంతా ముందుకెళ్ళిపోయింది అనమాట. ఏం లేదబ్బా, మునక్కాయలు బాగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండులో నీళ్ళు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆవాలు మెంతులు వేసుకొని కొంచెం దోరగా అయిపోయాక అవి కూడా పక్కన పెట్టి ఆరినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత అదే బండిలో కత్తి నూనె ఎక్కువ వేసుకొని బాగా వీటిని డీప్ ఫ్రై లాగా కాకుండా ఒక రకంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం పోపు ఎట్లా వేసుకుంటాం సేమ్ అలాగే వేసుకొని నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. అది పూర్తి చల్లారినాక టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పు, అలాగే ఆవుపిండి వేసి ఈ ముక్కలను కలిపి తర్వాత చల్లారిపోయిన పోపు ఉంటుంది కదా దాన్ని కూడా వేసి బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత అంటే నైట్ చేసుకున్నాం అంటే ఉదయానికి బాగా నూనూరి టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఒకవేళ ఉప్పు కారం తగ్గినా మళ్ళీ కలుపుకోవచ్చు. పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను నేర్చుకున్న వంటలన్నీ కూడా అమ్మ దగ్గర, పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నవే, కొత్త అయితే కాదండి. అన్నీ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నవే.